హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శానాపతీస్ కిచెన్. నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం స్వీట్ అండ్ టేస్టీ పైనాపిల్ కేసరి చేసుకుందాం. పైనాపిల్ ఫ్లేవర్తో, నెయ్యి స్మెల్తో ఈ కేసరి చాలా యమ్మీగా ఉంటుందండి. వేడివేడిగా తింటే ఇంకా సూపర్ టేస్టీ వస్తుంది. ఇది ప్రసాదాల్లోకైనా, ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు తొందరగా చేసి పెట్టేయొచ్చండి. సింపుల్ అండ్ టేస్టీ డెలీషియస్ పైనాపిల్ కేసరి ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దాంట్లో కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ వేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలి. అవి ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు సన్న రవ్వ వేసుకొని సిమ్లో పెట్టి రవ్వని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. రవ్వ ఎంత బాగా వేగితే కేసరి అంత టేస్టీగా ఉంటుందండి. రవ్వ ఇలా వేగుతున్నప్పుడు పక్కన స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. రవ్వ బాగా వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మరగబెట్టి పక్కన పెట్టుకున్న వాటర్ని ఒకేసారి అందులో పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అది అలా ఉడుకుతుండగా వేయించి పక్కన పెట్టుకున్న పైనాపిల్ ముక్కలను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే 1 కప్పు పంచదార వేసి అది కరిగి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. నేను 1 కప్ పంచదార వేసుకుంటున్నానండి. మాకు ఈ స్వీట్ సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ స్వీట్ తిన్నట్లయితే ఇంకొక ½ కప్ పంచదార వేసుకోవచ్చు.
అలా వచ్చిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ పైనాపిల్ కేసరి రెడీ. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంతే అండి. మీరు ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.